మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ అరుణోదయ అడ్వెంట్ శుభాకాంక్షలను నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఇన్ని రోజులు మనలందరినీ క్షేమంగా కాపాడి సంరక్షించి మరి యొక్క అడ్వెంట్ ఆరాధనలో నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఈనాటి ధ్యానము కొరకు చదవబడిన లేఖన భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది వింటిమో, ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా దేన్ని చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆయనలో జీవముండెను, ఆ జీవము ఈ లోకమునకు వెలుగై ఉండెను అనేటువంటి వాక్యాన్ని నిన్నటి రోజున మనము ధ్యానము చేసుకున్నాము. మరి యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రకటించినటువంటి అపోస్తలులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి చీట్లు వేసుకొని ఎవరెవరికి ఏ ప్రాంతం వస్తే ఆ ప్రాంతాలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యోహాను భక్తుడు లేఖ రాస్తూ ఆయన చెప్పినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఏంటి ఆ మాటలంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో అంటున్నాడు. సో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు వాక్యముండేను అని అన్నాడు. ఆదియందు వాక్యముండేను అని అన్నాడు. ఈ పత్రికలోని 1వ అధ్యాయం 1వ వచనములో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో అన్నాడు. సో ఆదియందు వాక్యం ఉంది. జీవవాక్యమును గూర్చి ఆదిలో ఉన్నది ఏంటి? అది వాక్యమే. ఇక్కడ అది ఏమంటున్నాడు అంటే జీవముతో కూడినది అంటున్నాడు. వాక్యము జీవముతో కూడినది. వాక్యములో జీవము ఉంది. వాక్యములో జీవము లేకపోతే మీరెవ్వరు ఇక్కడ ఉండరు, అందరూ నిద్రపోతారు. అంతే కదా? వినే మాటల్లో సత్యం లేకపోతే, వినే మాటల్లో యథార్థత లేకపోతే, ఇక్కడ ఎంత పెద్ద స్వరము కాదు ముఖ్యం, కేకలు వేయడము ముఖ్యం కాదు. నెమ్మదిగా మాట్లాడినా హృదయంలోనికి వెళ్ళాలి. నెమ్మదిగా మాట్లాడినా హృదయంలోనికి వెళ్ళాలి. సిమియోను యేసు ప్రభువాన్ని ఎత్తుకొని యోసేపు మరియలను దీవించిన తర్వాత, యేసుని కూడా దీవించిన తర్వాత మరియతో ఒక మాటలు అంటాడు, నీ హృదయంలోని గుండా ఒక ఖడ్గము దూసుకొని వెళుతుంది అని అంటాడు. చెప్పేటువంటి వాక్యము మన హృదయాల్ని చీల్చకపోతే అది జీవముతో కూడినటువంటి వాక్యము కాదు. చప్పట్లు కొట్టడము, నవ్వడము, కేకలు వేయడము పరిశుద్ధ మందిరములో, ఆలయములో తగినవి కావు. వాక్యము గంభీరంగా చెప్పాలి. వాక్యము గంభీరంగా చెప్పాలి. పరిశుద్ధాత్మ శక్తితో చెప్పాలి. వినేవాళ్ళు పరిశుద్ధాత్మలోనికి నింపబడాలి. కాబట్టి ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, జీవవాక్యమును గూర్చినది ఆది యందు ఏది ఉండెనో. సో జీవవాక్యమును గూర్చినది ఆది యందు ఏముంది చూడండి. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఆయన ఈ విధంగా రాస్తూ వచ్చాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం కలిసి ఉంటాయి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. సో క్రీస్తును ఏ విధంగా ప్రకటించారు? కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధమైన మనసుతో కాక కక్షతో
క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు. సో 2 రకాలైనటువంటి సువార్తలు ఉన్నాయి అక్కడ యేసు ప్రభు వారిని గురించి. కక్ష రెండవది మనం చూస్తే మరి ప్రేమతో ప్రకటించడము. కక్షతో ఎందుకు క్రీస్తుని గురించి ప్రకటించడము? సో ఈ రోజున ఒక ఆయన ఉన్నాడు, మన ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆయన ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన పని పొద్దున లేచిన దగ్గర నుంచి ఏంటంటే క్రైస్తవులని దూషించడం, యేసుక్రీస్తుని దూషించడమే ఆయన పని. ఇది తప్ప ఆయనకి వేరే పని లేదు. క్రైస్తవులను దూషించడము, క్రీస్తును దూషించడము. రాధా మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి యొక్క పని అది పెట్టుకున్నాడు. ఆయనకు ఉద్యోగంగా పెట్టుకున్నాడు. ఇది కక్షతో చెప్తున్నటువంటి మాటలు, వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా. సో మనము క్రీస్తును నమ్మినటువంటి వారము, మనము ప్రేమతో క్రీస్తుని గురించి బోధిస్తూ ఉన్నాము. సో ఆయనను వ్యతిరేకించినటువంటి వాళ్ళు క్రైస్తవులే కాదు, అన్యులోనే ఉన్నారు. ఇది తప్పును బోధ, వాళ్ళ దేవుడిని ఆయన నమ్మారు, వాళ్ళు ఆయన్ని పూజించుకుంటారు, నీకేంటి బాధ అని వాళ్ళల్లో వాళ్ళే ఆయన్ని ఖండించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది మంచి సువార్త. వీళ్ళు అన్నిలే. రెండవ కోవకు చెందినటువంటి వారు ఎవరంటే క్రైస్తవులే, బోధకులే. సో ఈయన ఇట్లా బోధించాడు కాబట్టి నేను ఇట్లాగ బోధించాలి, నేను బోధించిందే సత్యము, మా డాక్టరీన్సే సత్యము, మా సిద్ధాంతాలే కరెక్టు, వాళ్ళ సిద్ధాంతాలు తప్పు. ఈ విధంగా క్రైస్తవుల్లో ఉండేటువంటి బోధకులే 2 రకాలైనటువంటి బోధనలు చేస్తున్నారు. అందరూ అనుకుంటున్నారు మేమే సత్యాన్ని బోధిస్తున్నాం అని. కక్షపూరితంగా ఒకరి మీద ఉన్నటువంటి కక్షను దేవుని కుమారుని మీద చూపిస్తూ, వాక్యాన్ని వక్రీకరిస్తూ, స్వలాభాపేక్ష కొరకు ప్రభునందు ప్రియులారా బోధిస్తున్నారు. వాక్యం ప్రకటింపబడుతున్నది. దాన్ని ఇక్కడ యోహాను సువార్తికుడు చెప్తున్నాడు. ఆ రోజున చాలామంది అపోస్తులే కాదు, యేసయ్య ఆరోహణమైన వెంటనే పిలవకపోయినా బోల్డంతమంది బోధకులు వచ్చేసారు. అర్హత ఉన్నా అర్హత లేకపోయినా, చదువు లేకపోయినా, మిడిమిడి జ్ఞానముతో దేవుని వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టారు. వారిని గురించి ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు. పౌలు అంటున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు కలిసి ఉన్నాయి. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఎందుకు బోధించాలి? ప్రభువైన యేసుక్రీస్తు పుట్టుక అబద్ధమా? ఆయన పుట్టక ముందే రాశారు కదా, నెరవేరింది కదా కన్య గర్భము ధరించడం అనేది. యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి మాటలు, ఆయన శ్రమలు అబద్ధమా? 53వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఉన్నాయి. మీకా ప్రవక్త కూడా ప్రవచించాడు 5వ అధ్యాయంలో. ప్రభునందు ప్రియులారా గమనించండి, యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించునని మోషే ధర్మశాస్త్రంలోనే రాయబడి ఉంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో. ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్పాడు, దేవుడు మీ సహోదరుల నుండి నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టించునని. అది ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అని చెప్పబడింది. ఇవన్నీ సత్యాలైనప్పుడు, ఆయన శ్రమ మరణాలు సత్యమైనప్పుడు, ఆయన పునరుత్థానము సత్యమైనప్పుడు, ఆయన ఆరోహణము సత్యమైనప్పుడు, ఆయన రాకడ సత్యము కాదా? ఇవన్నీ నిజంగా జరిగినాయి కాబట్టి రాకడ కూడా ఉన్నది. సో ఏ విధంగా వస్తారో ఆయన అది కూడా చెప్పారు. 2వ అడ్వెంట్ కొరకు మనమందరం కూడా ఎదురు చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. కాబట్టి గమనించాలి,
జీవవాక్యమును గూర్చినది ఆది యందు ఏది ఉండెనో. అవునా? మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచెను. ఇవేంటి? మనిషికి ఎన్ని ఉన్నాయి? జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. అవునా? 5 ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు దేవుడు మనిషికి కలిగి చేసినటువంటి జ్ఞానేంద్రియాలను అన్నిటినీ కూడా ఇక్కడ మనము వినేటువంటి వాక్యము సత్యము అని చెప్పాలి. మనకు వినికిడి ఉంది, కళ్ళు ఉన్నాయి, నోరుంది, మాట్లాడుతున్నాం, స్పర్శ ఉంది. అవునా? ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా దేవుడు మనిషికి కలుగజేశాడు. మనం నిర్జీవులము కాదు. మన శరీరము స్పందిస్తుంది, మన చెవులు స్పందిస్తాయి, మన ముక్కు స్పందిస్తుంది, మన నోరు స్పందిస్తుంది, మన కళ్ళు స్పందిస్తాయి. కాబట్టి మేము స్పందిస్తున్నాము. వీఆర్ మేడ్ పర్ఫెక్ట్. వీఆర్ నాట్ మేడ్ ఇంపర్ఫెక్ట్, బట్ వీఆర్ మేడ్ పర్ఫెక్ట్. దేవుడు మాలో ఏ లోపము లేకుండా ఆయన మమ్మలను చేశాడు, ఈ లోకంలో పుట్టించాడు తల్లి గర్భము ద్వారా. సో ఇవన్నీ మాకున్నాయి అంటే మేము స్పృహ ఉండి మాట్లాడుతున్నాము. సకల జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వాళ్ళు స్పృహలో ఉంటారు. జ్ఞానేంద్రియము లేని వాళ్ళు స్పృహలో ఉండరు. ఎందుకంటే ఎవరికైనా శరీరం మీద స్పర్శ లేకపోతే వాళ్ళని గిల్లినా గిచ్చినా వాళ్ళకి ఏది కూడా తెలీదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక విషయంలో డాక్టర్లు శరీరాన్ని గిచ్చుతారు, సూదితో గుచ్చుతారు, స్పర్శ ఉందా లేదా అని అనడానికి, తెలియచేయడానికి. కాబట్టి మేము ప్రకటించేటువంటి సువార్త సాధారణమైనది కాదు. కంప్లీట్గా మేము 100% స్పర్శలో ఉండి, స్పృహలో ఉండి మేము బోధిస్తున్నాం యేసుక్రీస్తుని గురించి. అందుకని అంటున్నాడు ఆయన, అది సాధారణమైనది కాదు, అది జీవమును గురించినటువంటి మాటలే. మనుషుల్ని చంపే మాటలు కాదు, మనుషులను భయభ్రాంతులను చేసేటువంటి మాటలు కాదు, మనిషిని కలవరపరిచేటువంటి మాటలు కాదు, చనిపోతున్నటువంటి వారిని బ్రతికించేటువంటి మాటలు, జీవపు కలిగినటువంటి మాటలు. పొద్దాక మీరు నాశనం అయిపోతారు, మీరు నరకానికి పోతారు, మీరు నాశనం అయిపోతారు, అది సువార్తనా? కాదు. దేవుని కుమారుడు మనందరి కోసం చనిపోయాడు కాబట్టి, మనల్ని క్షమించాడు కాబట్టి, మనము మరణించకుండా, నాశనము కాకుండా దేవుని నమ్ముకోవాలని చెప్పాలి. ఈరోజు సువార్త పక్కదోవ పడుతుంది. ఈ బెదిరింపులే వినబడుతున్నాయి. మారు మనసు పొందండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన మాట, బాప్తిసమిచ్చి యోహాను చెరలో వేయబడినప్పుడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది, మీరు చచ్చిపోతారని అనలా. అక్కడ మారు మనసు పొందండి అయ్యా, దేవుని రాజ్యం వచ్చేసింది, మీరు అందులోకి వెళ్తారు, కొంచెం మారు మనసు పొందండి. ఆ కొంచెము ఎక్కువ చేస్తుంది, ఆ ఎక్కువ పరిపూర్ణతలోకి తీసుకువస్తుంది. కాబట్టి యోహాను భక్తుడు ఏమన్నాడంటే, ఇక్కడ జీవవాక్యమును గూర్చినది ఆది యందు వాక్యం ఉండేను. ఇక్కడ జీవవాక్యమును గూర్చినది ఆదిలో ఏది ఉందో ఆ వాక్యమే. సో నిన్న ప్రసంగానికి ఇది కొనసాగింపు అన్నమాట. కనుక మనం గమనిస్తున్నాం, మనం ఏది వింటిమో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 4:20 ఇక్కడ ఏమంటున్నారు? మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. మేము కన్నవాడిని విన్నవాటిని మేము వారికి చెప్పక ఉండలేము. మంచిదే అది. గొర్రెల కాపర్లు వారు కన్నవాడిని విన్నవాడిని చూస్తూ ప్రచురము చేస్తూ వెళ్ళారు. సో మంచిది. సువార్త అంటే ఏంటంటే మంచిది, వార్త, శుభవార్త. మంచిది ఏదైనా చూసినప్పుడు నలుగురికి చెప్పాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఏదైతే చూసామో
సత్యాన్ని సత్యంగానే ఒప్పుకోవాలి, అసత్యంగా మనం మాట్లాడకూడదు, సత్యాన్ని కప్పిపుచ్చకూడదు. సూర్యుని మనం దాయగలమా? దేని పెట్టి సూర్యుని మనం వెలుగు రాకుండా చేయగలము? సూర్యుడు లేడు, ఈరోజు ఉదయించలేదు సూర్యుడు అని దుప్పటి పెట్టి అడ్డం పెట్టి లోకానికి సూర్యుడు ఈరోజు ఉదయించలేదని చెప్పగలమా? చంద్రుని మనం దాయగలమా? పగటిని చీకటిని మనం వెలుతురిని కాంతిని మనం దాయగలమా? వెన్నెలను మనము దాయగలమా? వాక్యాన్ని ఎలా దాయగలము? కానీ దాస్తున్నారు. వాక్యాన్ని దాయకూడదు, వాక్యాన్ని దాస్తున్నారు. ఎందుకంటే వాక్యం అనేది హృదయానికి సంబంధించింది. మనసుని హత్తుకునేది వాక్యము, హృదయాన్ని కదిలించేది వాక్యము. అదే జీవము ఉన్నటువంటి వాక్యము. ఆ వాక్యమే అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో 13-14. ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణత. అందులో మూడు ఉన్నాయి వాక్యములో. ఏముంది? కృప ఉంది, సత్యం ఉంది, సంపూర్ణత ఉంది. ఈ లక్షణాలన్నీ కలిగి దేవుని యొక్క వాక్యము శరీరాన్ని ధరించుకున్నది. ఆ శరీరమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభునందు ప్రియులారా, అది దానిని గురించి ఇక్కడ యోహాను భక్తుడు సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. మరి విన్నవాటివి కన్నవాటిని వాళ్ళు యేసు ప్రభువారు పిలవంగానే వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ చూశారు కదా. ఆయన కుష్ఠరోగుల్ని ముట్టి స్వస్థపరచడం చూశారు, గుడ్డి వారికి చూపు ఇవ్వడం చూశారు, పక్షవాతం రోగం కలిగినటువంటి వారిని ముట్టి స్వస్థపరచడం చూశారు, దయ్యాలను వెళ్ళగొట్టడం చూశారు. ఇవన్నీ చూశారు కదా. అక్కడ ఏమని రాయబడింది? విన్నవాటిని కన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేము. మా చేతులు దేనిని తాకి చూచానో. దేని తాకి చూసే వాళ్ళ చేతులు? యేసు ప్రభువారి చేతుల్లో, పక్కలో, కాళ్ళల్లో ఉన్నటువంటి గాయాలు, 5 గాయాలు. ఎవరన్నారు మేము ప్రభువును చూచాము ఆయన లేచాడంటే? ఒక ఆయన నమ్మల, తోమ అన్నాడు. లేదు, నేను ఆయన చేతి గాయాల్లో నా వేలు పెట్టి ఆయన ప్రక్కల్లో నా వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను ఆయన మరణము నుండి తిరిగి లేచాడు అని. అదే ఇక్కడ చెప్తున్నాను, మా చేతులు దేనిని తాకి చూశాను. చదవండి లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉంటుంది. వాళ్ళు ఏమి తాకి చూశారో అక్కడ కనబడుతుంది. ఇవన్నీ కూడా కల్పితాలు కాదు. క్రీస్తు చరిత్ర కల్పితము కాదు. క్రీస్తు కల్పిత పాత్ర ఎంత మాత్రమో కాదు. అందుకనే ప్రజాసంఖ్య ఉన్నది. ప్రజాసంఖ్య చెప్పుద్ది. అక్కడ యోసేపు మరియలు తమ పేర్లు ప్రజాసంఖ్యలో రాయించుకోవడానికి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళారు. వాళ్ళిద్దరేనా? అక్కడ పుట్టిన యేసయ్య ఆయన పేరు కూడా ప్రజాసంఖ్యలో రాయబడింది. సో ఇవన్నీ కూడా ఆధారాలు ప్రభునందు ప్రియులారా. ఇది మనము గమనిస్తున్నాం. కన్నులారా చూచేది, నిదానించి కనుగొనేది. శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసును వారు నిదానించి చూశారు, కనుగొన్నారు. ఆయన రూపాంతరము చెందినప్పుడు మోషే, ఏలియా అనేటువంటి ప్రవక్తలు ఆయనతో మాట్లాడడం అనేది పేతురు, యాకోబు, యోహానులు చూచారు. పరిశుద్ధాత్మ రూపంలో వాళ్ళు వచ్చారు. మోషే, ఏలియాలు యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఆ రాత్రిపూట కొండ మీద రూపాంతరపు కొండ దానికి పెట్టారు. సో అక్కడ యేసయ్య రూపాంతరం చెందాడు కాబట్టి ఆ కొండకి ఏం పేరు వచ్చింది? రూపాంతరపు కొండ. ఇవన్నీ చూచారు. ఆయన ప్రాణం విడవడం చూశారు. అక్కడ ఉన్నారు వాళ్ళ సాక్షులు. యోహాను దగ్గరే ఉన్నాడు ఆయన. ఎందుకంటే తల్లిని అప్పచెప్పాడు సహోదరుడికి, యోహానికి. యేసయ్య, ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు. ప్రాణము విడిచెను. నిదానించి కనుగొన్నారు ఆయన ఏ విధంగా ప్రాణం పోతుందో, ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు. తర్వాత ఆయన మృత్యుంజయుడు లేచిన తర్వాత చూశారు వాడు. ఆరోహణమయ్యేటప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 1వ భాగంలో
వాళ్ళు నిలబడి చూస్తున్నారు ఏ విధముగా ఆయన ఆరోహణమయ్యాడో. సో అవన్నీ కూడా లోకానికి ఈరోజు కావాలి. అదే ఈ రోజున మనం బోధిస్తున్నది. సో మన జీవితాలు కూడా సువార్తను బోధించాలి. ఇక్కడ ఉన్నది కాదు, ఇక్కడ ఉండే సువార్తను మనం ప్రకటించాలి. ప్రభునందు ప్రియులారా, హృదయంలో ఉండేటువంటి సువార్తను మనం ప్రకటించాలి. మనలో ఉండేటువంటి జీవము ఏది? చూడండి, కీర్తనల గ్రంథము 36వ సంకీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. 36:9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగుచున్నాము అని అంటున్నాడు. ఇక్కడ రాజైన దావీదు రచించినటువంటి సంకీర్తనలో ఈ 36వ సంకీర్తనలోని 9వ వచనములో ఏమంటున్నాడంటే, నీ యొద్ద జీవపు ఊట ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవండి, అక్కడ మాట్లాడతాడు జీవజలమును గురించి, జీవాహారమును గురించి. నీ దగ్గర జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. సో సూర్యుని వెలుగు మన మీద పడిన తర్వాత మనం వెలుగుతాం. సూర్యుని వెలుగు మన మీద పడిన తర్వాత మనము వెలుగుతాము. మనము గమనించేది నిర్గమకాండము 36వ అధ్యాయములు అనుకుంటా. మోషే సీనాయి కొండ మీదకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ ఆయన మీద ప్రకాశించినప్పుడు ఈయన ముఖ ప్రకాశము కలిగింది. అందుకనే మోషే ముసుగుతో తన ముఖాన్ని కప్పుకున్నాడు. మహిమ వెంబడి మహిమ, దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడినది. ప్రభునందు ప్రియులారా, మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ఒకటి, దేవుని దగ్గర ఆయన దగ్గర జీవపు ఊట ఉన్నది. ఆయన సమరయ స్త్రీకి జీవపు ఊటనిచ్చాడు. రెండవది, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. ఆయనలో ఉన్న వెలుగు మన మీద పడినప్పుడు మనము ప్రకాశించాలి. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథంలో ఉంటుంది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. వెలగాలి మనము. పొద్దాక క్రొవ్వొత్తిని వెలిగించడం కాదు. మనం చీకటిలో ఉన్న మనము మాట్లాడినప్పుడు చీకటిలో ఉన్న వాళ్ళు మన దగ్గరికి రాగలిగి ఉండాలి. ఎందుకని? మన స్వరమును విని, మన స్వరములో జీవం ఉండాలి. మన మాటలు సత్యమై ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మన స్వరమును విని ఎవరు కూడా పారిపోకూడదు. మన స్వరమును దగ్గరికి రావాలి, కానీ మన స్వరమును విని ఎవరు కూడా పారిపోకూడదు. మేస్తున్నటువంటి గొర్రెలు తోడేలు శబ్దమున్నా ఇంకేదైనా క్రూర జంతువు శబ్దము వింటే, సింహం గాండ్రిస్తే అవి పరిగెత్తిపోతాయి. సింహపు గర్జన విని ఏ గొర్రె మేకపిల్ల అయినా ఏ గొర్రె అయినా అంతెందుకు మనమైన దగ్గరికి వెళ్తామా? వెళ్ళము. భయము. ఎందుకంటే అవి మనల్ని నమిలేస్తాయి, చంపేస్తాయి, మనం చచ్చిపోతాం. కాబట్టి మనిషిని నోటి నుంచి వచ్చేటువంటి మాటలు కూడా ఏ విధంగా ఉండాలంటే జీవము పోసేవాటిగా ఉండాలి, దప్పిక తీర్చేటువంటిగా ఉండాలి. ఇవన్నిటిని కూడా ప్రభువైన క్రీస్తులో, ప్రభునందు ప్రియులారా, అపోస్తలులు చూశారు. ఆయనతో చేసినటువంటి సహవాసములో అంటున్నాడు యోహాను, అదే మాకు ప్రత్యక్షమైనది. ఏమైనదండి అది? ప్రత్యక్షతమే. ఆ జీవము ప్రత్యక్షమాయను. జీవము మాకు ప్రత్యక్షమైంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితవని వీరెరిగి ఉన్నారు అని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. విజ్ఞాపన ప్రార్థన. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. సో దేవుణ్ణి తెలుసుకోలేదు.
యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మళ్ళీ యోహాను చెప్పినటువంటి మాటలే మొదటి 14 వచనాల్లో. ఇక్కడ లోకము నేను తెలుసుకోలేదు, కానీ వాళ్ళు నేను ఎరుగరు. నేను ఎరిగి ఉన్నా, నేను తెలుసుకున్నాను. నేను చెప్పిన మాటలు విని వీళ్ళు నన్ను తెలుసుకున్నారు. ఇది యేసు ప్రభువారు శిష్యుల గురించి చేసినటువంటి ప్రార్థన. అది ఏ విధంగా ప్రత్యక్షమైంది, ఆయనలో ఉన్నటువంటి జీవము ఏ విధంగా ప్రత్యక్షమైంది, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం చదువుకుందాం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేదియో లేదు. ఎందుకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు? నరరూపం. దేవుడు ఎందుకు నరరూపమును దాల్చి ఈ లోకానికి వచ్చాడు? నరరూపమెత్తిమా పరలోక రాజ్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. నరరూపమెత్తినా పరలోక రాజ్యమా, నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నట్టి ఆ దీపము. 8వ వచనంలో యోహాను భక్తుడు ఈ విధంగా రాశాడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడు? అపవాది క్రియలను లయపరచడానికి, చంపివేయడానికి, నిరుపయోగము చేయడానికి. వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినది ప్రభు నందు ప్రియులారా. అందుకనే అంటారు, వాక్యము నమ్మదగినది, అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కాబట్టి జీవవాక్యమును గూర్చున్నది ఈ రోజున మనం వింటున్నాము. ఇది మన జీవిత కాలమంతా కూడా మన హృదయాల్లో ముద్రింపబడాలి. హృదయం మీద ముద్రింపబడాలి, పలక మీద కాదు, రాతి పలక మీద కాదు, గోడ మీద కాదు. గోడ మీద వ్రాయబడినటువంటి భాష వాక్యమే ఒక రాజు జీవితానికి తీర్పు తీర్చేసింది. మెనెటెకెల్ ఉఫార్సిన్ అయిపోయింది, ఆయనకి జీవితం అయిపోయింది. అలా కాదండి, వాక్యం మన హృదయాల మీద వ్రాయబడాలి, అది మనలో ఫలించాలి, దేవునికి మహిమ కలగాలి. దైవకృప మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమెన్.